ఈ రోజు కథ యుక్తిపరుడు. అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. అందులో ఒకడు ధనికుడు, రెండవవాడు విద్వాంసుడు, మూడవవాడు యుక్తిపరుడు. ఆ ముగ్గురిలో ఒకప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు వారిలో ఒకడు, అబ్బాయి, ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల మొహం చూడను అని శపథం పట్టి పురుషుల కంట పడకుండా ప్రత్యేకంగా ఒక మేడ కట్టించుకుని అందులో ఉంటుంది. ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్లాడిన వాడే సమర్థుడని చెప్పేసరికి మిగిలిన ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు. వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు, అన్న సమారాధనలు, దానాలు, ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. తన ఖజానాలో ఉండే వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు. రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ ధనికుని ఐశ్వర్యం గురించి, దాతృత్వం గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడే అని చెప్పారు దాసీలు. అయితే పురుషుల విషయం నా ముందు చెప్పమాకండి అని రాజకుమారి చీదరించుకుంది. ఇది విని ధనికుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవలసి వచ్చింది. తరువాత విద్వాంసుని వంతు వచ్చింది. అతను రాజవీధిలోనే మకాం వేసి పరకాయ ప్రవేశము, అదృశ్యకరణ మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శించేవాడు. ఈ విద్వాంసుని ప్రజ్ఞ గురించి దాసీలు రాజకుమారితో చెప్పేసరికి ఆమె సరే, ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది. పురుషుడే అన్నారు దాసీలు. చచ, పురుషుల విషయం నా ముందు చెప్పకండి. మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవిన వేశారంటే తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీయిస్తాను అంటూ రాజకుమారి హెచ్చరించింది. ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది వెళ్ళిపోయాడు. చివరకు యుక్తిపరుడి వంతు వచ్చింది. యుక్తిపరుడు రాజకుమారికి పువ్వులమాలలు అల్లి ఇస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు. ఒకరోజు యుక్తిపరుడు ఎక్కడవో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకు వచ్చి దండగుచ్చి ముసలమ్మకిచ్చి, అవ్వా అవ్వా, ఇవాళ ఈ పూలమాల నేను కట్టాను. ఈ పూలమాల తీసుకువెళ్ళి రాజకుమారికి ఇవ్వు. ఆమె ఇది చూసి దీనిని ఎవరు కట్టారు అని నిన్ను అడుగుతుంది. అందుకు బదులుగా నిన్నటి రోజు మా అక్క కూతురు ఊరు నుంచి వచ్చింది, ఈ దండ ఆమె కట్టింది అను. తర్వాత మళ్ళీ రాజకుమారి ఏమంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అవ్వ అతను చెప్పినట్లే చేయగా రాజకుమారి చాలా సంతోషించి, అవ్వా అవ్వా, నీ అక్క కూతుర్ని నేను చూడాలి, రేపు నీతో వెంటబెట్టుకురా అని అంది. ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరుడితో జరిగినదంతా చెప్పింది. మరునాడు యుక్తిపరుడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంట రాజకుమారి భవనానికి వెళ్ళాడు. స్త్రీ రూపంలో ఉన్నది పురుషుడు అని రాజకుమారి ఏమాత్రం గుర్తుపట్టలేకపోయింది. ఆ స్త్రీని తన చెలికత్తెగా చూసుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పింది. కొంతసేపైన తరువాత యుక్తిపరుడు, రాజకుమారి, నిన్నొక ప్రశ్న వేస్తాను, నిజం చెబుతావా అని అడిగాడు. తప్పక చెబుతానంది రాజకుమారి. అయితే పురుషుని ముఖం చూడనని నీవు శపథం చేశావట కదా, పురుషులంటే నీకెందుకు అంత కోపం అన్నాడు. అప్పుడు రాజకుమారి, చెలి, ఇది నా జీవితంలో చాలా రహస్యమైన విషయం, కానీ నా ప్రాణ సమానురాలువు కనుక నీకు చెబుతున్నాను, ఎవరికి చెప్పొద్దు అంటూ అసలు విషయం చెప్పింది. వెనుకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరము వేటగాని వలలో చిక్కుకోగా గర్భిణిగా ఉన్న నేను తప్పించుకోలేకపోయాను. కానీ నా భర్త నా గురించి తలవనైనా తలవకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ వేటగాడు నన్ను చంపేశాడు. అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. కనుకనే మగవాని ముఖం చూడను అని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను. నేను పూర్వజన్మ స్మృతి కలదానిని, అందుచేత ఈ విషయం జ్ఞాపకముంచుకుని నీకు చెప్పగలిగాను అని చెప్పింది. ఇదంతా విని ఇంకా ఇక్కడే ఉంటే తన వేషం కాస్త బయటపడుతుందనే భయంతో యుక్తిపరుడు మరొక్క క్షణమైనా అక్కడ నిల్వక ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతను ఒక యతీశ్వరుని వేషం వేసుకుని రాజుగారి కోట పక్కనే తోటలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉండే తోటమాలితో యుక్తిపరుడు, అబ్బాయి, నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రానివ్వు, కానీ స్త్రీలను మాత్రం రానియకు. జాగ్రత్త, స్త్రీలు వచ్చినట్లయితే శపిస్తాను అని చెప్పేసరికి ఆడపురుగైన ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా తోటమాలి కాపలా కాస్తూ ఉన్నాడు. ప్రతిరోజు పట్టణంలో మగవాళ్ళంతా ఆయన వద్దకు వచ్చి దీవెనలు అందుకుని పోతూ ఉన్నారు. యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిన పడింది. ఒకరోజు రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి, మహానుభావ, తమరు మా కోటకు దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అని ప్రార్థించాడు. అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీముఖం చూడననే తన శపథం ఆయనకు వెల్లడించాడు. అప్పుడు రాజు, స్వామి, మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాను అని చెప్పి కోటలోకి ఆడవాళ్ళెవరూ రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వరుణ్ణి అతి వైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు. ఈ యతీశ్వరుని సమాచారమంతా ఎలాగో రాజకుమారి చెవులపడింది.
ఇదేమిటి వింత? నా ప్రతిజ్ఞకు సరిగ్గా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే. మునీశ్వరుడు పట్టింది అని ఆమె ఆశ్చర్యపోయింది. ఇటువంటి చిత్రమైన మనిషిని చూసి తీరాలి అని రాజకుమారి తన అంతఃపురం కిటికీకి ఒక తెర కట్టించుకుని యతీశ్వరుణ్ణి తొంగి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా వింటూ ఉంది. రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు స్వామి నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు. కానీ ఒకటి మాత్రం ఉండిపోయింది. తాము ఎందుకు శ్రీముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుబట్టాడు. రాజా, నీవు ప్రాధేయపడుతున్నావు కాబట్టి చెబుతున్నా విను. వెనుకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము. ఒక రోజున మేము ఒక వేటగాని వలలో చిక్కుకున్నాము. అప్పుడు గర్భిణిగా ఉన్న నా భార్య నన్ను వదిలేసి తాను తప్పించుకుని పారిపోయింది. ఆ వేటగాడు నన్ను చంపేశాడు. కనుక అప్పటి నుంచి స్త్రీజాతి ముఖం చూడకూడదు అని నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. పూర్వజన్మ స్మృతి కలిగి ఉండటం చేత ఈ కథ జ్ఞాపకం ఉంచుకుని వెల్లడి చేయగలిగాను అని మునివేషంలో ఉన్న యుక్తిపరుడు చెప్పాడు. ఈ మాటలన్నీ కిటికీలో నుంచి విన్న రాజకుమారి గబగబా కిందకి దిగివచ్చి యతీశ్వరుని ఎదుట నిలబడి, నీవు అబద్ధం చెబుతున్నావు. వలలో నుండి తప్పించుకుని పోయింది ఆడమృగమా మగమృగమా? నిజం చెప్పు. వెనుకటి జన్మ ముందు ఆడమృగాన్నే పుట్టింది నేను. వలలో చిక్కుకుని వేటగాని చేతిలో చచ్చింది కూడా నేనే. నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికి తెలియదు కదా అని నా పైన అబద్ధాలు చెబుతున్నావు. నిజానికి ఈ వృత్తాంతం నాకు నా భర్తకు తప్ప మరెవ్వరికి తెలియదు. కనుక నీవే నా భర్తవు అంటూ అతని చెయ్యి పట్టుకుంది. ఆమె కోరిక పైన రాజు ఆ ఇద్దరుకు అతి వైభవంగా పెళ్లి చేశాడు. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. యుక్తిపరుడే తమ కంటే అధికుడు సమర్థుడు అని మిగిలిన ఇద్దరూ ఒప్పుకున్నారు.